హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో లెజెండ్ ఆఫ్ షెన్లీ ఎపిసోడ్ 37 ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే షెన్లీ షిన్షీతో నా గురించి మ్యాటర్ అంతా మీకు తెలిసిపోయిందా అని అడుగుతూ ఉంటే షిన్షీ వెంటనే నీ గురించి నాకు అంతా తెలుసు, కానీ నువ్వు ఒక చీమేవి అయినా మనిషివైనా నాకు వాటి గురించి ఎలాంటి టెన్షను లేదు. నువ్వు నా షెన్లీవి, అది నాకు చాలు అనేసి షిన్షీ అంటూ ఉంటే షెన్లీ వెంటనే ఈ జన్మకు మీరు నాకు చాలు అనేసి ఇద్దరు కలిసి ప్రశాంతంగా ఉన్నారు. అప్పుడు కరెక్ట్ గా షెన్లీ వాళ్ళ ఫాదర్ ఫెంగ్లే అక్కడికి వచ్చేస్తున్నాడు. రాగానే ఇద్దరికి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతూ ఉంది. ఇలా వీళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే కింద ఉన్న వీరులంతా కలిసి ఆ ఎంట్రన్స్ ని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇంక షిన్షీ బాడీ తట్టుకోలేదు అనేసి షెన్లీ ఫెంగ్లేని పక్కకు తీసుకుని వెళ్లి గొడవ పడుతూ ఉంది. కానీ షిన్షీ ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి షెన్లీని తీసుకుని వచ్చి వదిలేసి నేను ఇప్పుడేం చేస్తానో చూడు అనేసి షెన్లీని అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటే షెన్లీ ఫెంగ్లే ఇద్దరు ఎదురెదురుగా నిల్చుకుని ఫైట్ చేసుకుంటూ ఉన్నారు. ఫైట్ చాలా భయంకరంగా ఉంది. షెన్లీ ఫెంగ్లే పవర్ తట్టుకోలేక కింద పడిపోతూ ఉంటే షిన్షీ షెన్లీని కాపాడుతున్నాడు. ఫెంగ్లే షెన్లీని అటాక్ చేయడం కోసము కిందకి వస్తూ ఉన్నాడు. షెన్లీ ఎవరో కూడా తెలుసుకోకుండా ఫెంగ్లేకి తలనొప్పి ఎక్కువైపోయి తల అంతా పేలిపోయేలాగా ఉంటూ ఉంటే షిన్షీ అదంతా చూసి షెన్లీ నేను ఇతన్ని క్యూర్ చేయగలను అని అంటూ ఉన్నాడు. షెన్లీ వెంటనే అయితే నేను వస్తాను అనేసి ఇద్దరు కలిసి ఫెంగ్లీకి పవర్స్ ఇస్తూ ఉన్నారు. చీమైలన్నిటికీ రారాజు అయిన ఫెంగ్లీని నార్మల్ రూపానికి రప్పించేస్తున్నారు. అతనికి పట్టిన పిచ్చంతా కాస్త నెమ్మదిగా తగ్గుతూ ఉంది. ఫెంగ్లే ఇప్పుడు పాత ఫెంగ్లీ లాగా నార్మల్ అయిపోతున్నాడు. ఒక నార్మల్ మనిషిలాగా మారిపోతున్నాడు. అప్పుడు అతనికి లియూ గుర్తుకు వస్తూ ఉంది. లియూతో గడిపిన వాటి గురించి థింక్ చేసేసి మన ముందుకి ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నాము, వెంటనే లియూ దగ్గరికి వెళ్ళాలి అనేసి వేగంగా అక్కడి నుండి వెళ్లిపోతూ ఉన్నాడు. షెన్లీ అదంతా చూస్తూ ఉన్నారు. లోపల ఉన్న నా ఆయుధము దాన్ని ఎక్కువసేపు కంట్రోల్ చేయలేదు, మనం లోపలికి వెళ్దాము అనేసి ఇద్దరు కలిసి పాతాళ లోకానికి వెళ్లిపోతున్నారు. ఇక్కడేమో వీరులందరూ కలిసి మనం ఇంకా విన్ కాలేమో అని అంటూ ఉంటే వెంటనే ఫోరాంగ్ వాళ్ళందరినీ నిలబెడుతున్నాడు. నోరు మూసుకొని ముందు వర్క్ చేయండి, మనము సాధించగలము అనేసి అక్కడికి వస్తున్న నెగటివ్ ఎనర్జీనంతా అంతం చేస్తూ ఇప్పుడు మనం అందరం కలిసి విన్ అవ్వాలి, లేకపోతే ఇక్కడే చనిపోవాలి, డూ ఆర్ డై అని అంటూ మళ్లీ ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఫోరాంగ్ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ లేచి ఫైట్ చేస్తూ ఉన్నారు. రాజుగారు ఒక పక్క ఫైట్ చేస్తూ ఉంటే యూలాంగ్ ఒక పక్క ఫైట్ చేస్తూ ఉంది. ఇప్పుడు షెన్లీ షిన్షీ ఇద్దరు కలిసి పాతాళ లోకంలోకి వచ్చేస్తున్నారు. ఈ ప్లేస్ అంతమవ్వాలి అని రాతేమో నేనేమీ చేయలేకపోతున్నాను. నేను ఆల్రెడీ పవిత్ర స్వర్గం అంతమవ్వకుండా దాన్ని కాపాడడానికి ట్రై చేశాను, కానీ పవిత్ర స్వర్గం అంతమవుతూ ఉంది. నా దగ్గర ఒకే ఒక ఐడియా ఉంది. షెన్లీ నువ్వు జాగ్రత్తగా విను, నువ్వే ఈ డెసిషన్ తీసుకోవాలి. నేను పవిత్ర స్వర్గాన్ని ఈ పాతాళ లోకాన్ని రెండిటిని కనెక్ట్ చేయగలను. అలా కనెక్ట్ చేస్తే పై స్వర్గం కింద స్వర్గం రెండు సేఫ్ అయిపోతుంది, అప్పుడు అందరూ బాగుంటారు అని అంటూ ఉంటే ఈ ఐడియా చాలా బాగుంది. అంతం అవ్వాల్సిన కొన్ని ప్లేసెస్ అంతమైనా పర్లేదు, పవిత్ర స్వర్గాన్ని మనం ఇంకా కాపాడలేము, ఎందుకంటే మీ హెల్త్ బాగా వీక్ అయిపోయింది, కానీ మనం పై స్వర్గాన్ని కింద స్వర్గాన్ని కాపాడగలము కదా అనేసి షెన్లీ అంటూ ఉంటే నీ ఆయుధంతో దాన్ని చేయలేము, మొత్తం 5 సీల్స్ ఉన్నాయి కదా, అందులో 4 సీల్స్ ని అక్కడున్న వాళ్ళు తప్పుగా వేశారు, అది నేను వేసిన సీల్ కంటే చాలా వీక్ గా ఉంది, 5th సీల్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, నీ ఆయుధం దానికి యూజ్ అవ్వదు అని షిన్షీ అంటూ ఉంటే నేనేం డిసైడ్ చేస్తానో మీకు బాగా తెలుసు కదా అనేసి తన ఆయుధాన్ని అక్కడి నుండి రిమూవ్ చేసేసి షెన్లీ ఆ 5 సీల్ గా మారిపోతూ ఉంది. తన దగ్గరికి షిన్షీ వచ్చి నేను త్వరగా అక్కడికి వెళ్లి ఆ ప్లేస్ ని ఈ ప్లేస్ ని కనెక్ట్ చేసేసి నేను నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చేస్తాను అని షిన్షీ అంటున్నాడు. షెన్లీ వెంటనే మీ హెల్త్ చాలా వీక్ గా ఉంది, కానీ మీరు కష్టపడి కాపాడిన నా బాడీ మాత్రము ఇప్పుడు అంతమవబోతుంది, మీరేం తప్పుగా అనుకోకండి అని షెన్లీ అంటూ ఉంటే నేను త్వరగా ఆ పనంతా పూర్తి చేసేసి ఇక్కడికి వచ్చేస్తాను, మనం ఇద్దరం కలిసి చనిపోదాము, ఇప్పుడు మన ఇద్దరికి ఉన్న బెటర్ ఆప్షన్ అది మాత్రమే అనేసి షిన్షీ అంటూ ఉన్నాడు. షెన్లీ వెంటనే ఇందులో నాకు ఎలాంటి ప్రాబ్లమూ లేదు, మీరు ఇదంతా అక్కడ ఉన్నప్పుడే చేసి ఉండొచ్చు కదా అని షెన్లీ అడుగుతూ ఉంటే నువ్వు లేని ఈ లోకాన్ని నేను అస్సలు ఊహించుకోలేకపోయాను, నిన్ను అడగకుండా నేను ఇది చేయలేను, నేను అక్కడికి వెళ్లి త్వరగా దీన్ని వాటితో కనెక్ట్ చేసేసి నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను, అర్థమవుతుందా అనేసి షిన్షీ అక్కడి నుండి బయలుదేరుతూ ఉన్నాడు. అక్కడి నుండి వెళ్లిపోతూ అక్కడ ఉన్న వీరులందరినీ చూసి ఇప్పుడు మీరందరూ కలిసి పవర్ఫుల్ మంత్రాన్ని వెయ్యండి, నేను ఇక్కడి నుండి వెళ్లిపోతున్నాను కాబట్టి ఈ ప్లేస్ కాస్త వీక్ అయిపోతుంది అనేసి షిన్షీ అంటూ ఉన్నాడు. ఫోరాంగ్ వెంటనే ఆదిదేవుడు గారు
మీరేం బాధపడకండి, ఈ ప్లేస్ ని మేమంతా కలిసి జాగ్రత్తగా చూసుకుంటాము అని అంటూ ఉన్నాడు. షిన్షి అక్కడి నుండి వెళ్లిపోగానే ఆ సంఖ్యలు షెన్లీని బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. షెన్లీ చాలా కష్టపడుతూ అక్కడే నిలబడుకుని ఉంది. ఇక్కడేమో షిన్షికి హెల్త్ బాగా వీక్ అయిపోతూ ఉంటే అలానే పవిత్ర స్వర్గానికి వెళ్తూ ఉన్నాడు. ఇంకా నా బాడీని నేను క్యూర్ చేయలేను, కానీ నేను ఇప్పుడు థింక్ చేసి చూస్తూ ఉంటే నాకు ఇప్పుడే అర్థమవుతూ ఉంది, నా ఆదిదేవుడు పవర్స్ అంతా నెమ్మదిగా గాల్లో కలిసిపోతూ ఉంది. నేను ప్రకృతిని ఎదిరించి ఫైట్ చేయలేను, నేనే కాదు ప్రకృతిని ఎదిరించి ఎవరూ ఫైట్ చేయలేరు. నేను ఇలా ఫైట్ చేయించేలాగా చేసి నువ్వు నన్ను చూసి ఎంజాయ్ చేస్తున్నావు కదా ప్రకృతి, మేమంతా నీ చేతిలో కీలు బొమ్మలము, నేను ఆదిదేవుణ్ణి అయినా నాకు ఎలాంటి పవర్స్ లేదు అనేసి అడుగుతూ ఆ మెయిన్ ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాడు. తన టోటల్ పవర్స్ ని యూజ్ చేసి పవిత్ర స్వర్గాన్ని అలానే పాతాళ లోకాన్ని కనెక్ట్ చేస్తూ ఉన్నాడు. షిన్షి ఇలా కనెక్ట్ చేయడం స్టార్ట్ చేయగానే అక్కడున్న 5 సెల్స్ పవర్ఫుల్ గా మారిపోతూ ఉన్నాయి. షెన్లీ నొప్పి భరించలేక అరుస్తూ ఉంది. ఒక స్టేజ్ తర్వాత తన ఆ పెయిన్ ని తట్టుకోలేకపోతూ ఉంది. షెన్లీ ఏమో ఇక్కడ ఇలా అరుస్తూ ఉంటే అక్కడ షిన్షి వాటిని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అప్పుడక్కడ ఆదిదేవుళ్ళు ఉండే జ్ఞాపక చిహ్నాలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తున్నారు. షిన్షి చేసే పనిని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇలానే చెయ్యాలి అన్నట్టు చూస్తూ ఉన్నారు. ఇక్కడేమో ఫూరాంగ్ ఇంకా ఎక్కువ పవర్స్ ఇవ్వండి అనేసి ఆదిదేవుడు గారు మనకి పవర్స్ ఇవ్వమని చెప్పేసి వెళ్లారు. ఇంకా అంతా మనకి మంచే జరుగుతుంది అనేసి ఫూరాంగ్ వాళ్ళందరినీ మోటివేట్ చేస్తూ ఉన్నాడు. అందరూ కలిసి పవర్స్ ఇస్తూ ఉన్నారు. షిన్షి ఇప్పుడు పవిత్ర స్వర్గాన్ని పాతాళ లోకాన్ని కరెక్ట్ చేసేసాను అని అంటూ ఉంటే అక్కడ ఉన్న రిమైనింగ్ ఆదిదేవుళ్ళ ఆత్మలంతా కలిసి మంచి పని చేశావు అనేసి అందరూ షిన్షిని విష్ చేస్తూ ఉన్నారు. షెన్లీ, నేను నా వర్క్ ని కంప్లీట్ చేసేసాను, నీ దగ్గరికే వస్తున్నాను అనేసి షిన్షి అక్కడి నుండి బయలుదేరుతూ ఉన్నాడు. కాసేపటి తర్వాత షిన్షి షెన్లీ దగ్గరికి వచ్చేస్తున్నాడు. షెన్లీ నొప్పి భరించలేక కళ్ళు తిరిగి పడిపోయి ఉంది. షిన్షి వెంటనే షెన్లీ నుదుటి మీద తట్టు తట్టి లేపుతూ ఉన్నాడు. షెన్లీ వెంటనే లేచి, నాకు ఇప్పుడే ఒక మంచి కల వచ్చింది, కల నుండి లేచి చూస్తూ ఉంటే అంతలో మీరు ఇక్కడికి వచ్చేసారు అని షెన్లీ అంటూ ఉంది. మనమిద్దరము ఇక్కడ నుండి బయటకు వెళ్ళలేము అని షిన్షి అంటున్నాడు. నేను బయటకు వెళ్ళాలని కోరుకోవడం లేదు, కానీ మీ బాడీ ఇంత వీక్ అయిపోయింది, దాని గురించి నాకు బాధగా ఉంది అనేసి షెన్లీ అంటూ ఉంది. నా గురించి బాధపడడానికి ఒక మనిషి ఉన్నారు అని తలుచుకుంటూ ఉంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంది అనేసి షిన్షి అంటున్నాడు. నేను మీ గురించి ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాను అనేసి షెన్లీ అంటూ ఉంటే ఇద్దరూ కలిసి ఒకరి నుదుటి మీద ఇంకొకరు నుదురు పెట్టి కలిసి అక్కడే హ్యాపీగా కూర్చుంటూ ఉన్నారు. ఆ ప్లేస్ అంతా స్లోగా అంతమవుతూ ఉంది. ఇప్పుడు ఫెంగ్లీ లియూ ఉండే ప్యాలెస్ దగ్గరికి వెళ్తున్నాడు. అప్పుడు అక్కడ షెన్లీ ప్యాలెస్ అని బోర్డు చేంజ్ అయిపోయి ఉంది. ఇదేంటి, ఇక్కడ వేరే ఎవరో ఉన్నట్టు ఉన్నారు, కానీ నా వైఫ్ స్మెల్ లైట్ గా వస్తుంది అనేసి నేరుగా లోపలికి వెళ్తున్నాడు. చుట్టూ చూస్తున్నాడు, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. అప్పుడక్కడ స్వర్గరాణి గారు ఉన్నారు. రాణిగారు ఫెంగ్లీని చూసి నువ్వు వచ్చేసావా అని అడుగుతూ ఉంటే ఫెంగ్లై వెంటనే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నాకు ఏమీ అర్థం కావడం లేదు, నా వైఫ్ ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటే నీ వైఫ్ చనిపోయి దాదాపు 1000 సంవత్సరాలు అవుతుంది. ఆ పాతాళ లోకంలోకి నువ్వు వెళ్లిన వెంటనే కొన్ని సంవత్సరాల తర్వాత నీ వైఫ్ ఆ పాతాళ లోకం దగ్గరికి వచ్చి అక్కడే చనిపోయింది అని అంటూ ఉంది. కానీ తను ఇంకా ఇక్కడే ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. మీరు చెప్పేది అబద్ధం అనుకుంటా అని ఫెంగ్లై అంటున్నాడు. నేను చెప్పేది అబద్ధం కాదు, నిజంగానే నీ భార్య చనిపోయింది, కానీ చనిపోయే ముందు నీ బిడ్డని కనెక్ట్ చేసి చనిపోయింది. నీకు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి దగ్గర తన మాయముత్యాన్ని ఇచ్చేసి వెళ్ళింది కాబట్టి ఆ మాయముత్యం స్మెల్ నీ కూతురు దగ్గర నుండి వస్తూ ఉంది. ఇప్పుడు ఆ స్మెల్ నీకు ఇక్కడ వస్తుంది అని రాణిగారు అంటూ ఉంటే ఏంటి నాకు కూతురు ఉందా అనేసి నా కూతురు అంటే లియూకి చాలా ఇష్టమా అని అడుగుతున్నాడు. నీ భార్య నీ కూతుర్ని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది, తన కోసమే తన పవర్స్ అన్నిటినీ ఇచ్చేసింది, తన లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవ్వాలి అనేసి తను నీ కూతుర్ని ఎంతగానో ప్రేమించింది అని అంటూ ఉంటే అలా అయితే నేను నా కూతుర్ని ఎలా అయినా కాపాడాలి, లియూ ఏదైతే చెయ్యాలి అనుకుందో దాన్ని నేను కంప్లీట్ చేస్తాను, ఇప్పుడు నేనేం చేయబోతున్నానో నాకు బాగా తెలుసు, ఎవరు దాని గురించి బాధపడకండి అనేసి ఫెంగ్లే అక్కడి నుండి మాయమైపోతున్నాడు. ఇక్కడేమో ఫూరాంగ్ వాళ్ళ టీం అంతా కలిసి బాగా కష్టపడుతూ ఉన్నారు. ఎలా అయినా ఆ డోర్ ఓపెన్ అవ్వబోతుంది, లోపల ఉన్న చీమైలంతా బయటకు రాబోతున్నాయి అనేసి అందరూ కష్టపడుతూ ఉంటే ఫెంగ్లే అప్పుడు ఎగురుకుంటూ వెళ్తున్నాడు. ఇక్కడేమో షెన్లీ షిన్షి ఇలానే అంతమైపోదాము అనేసి సైలెంట్
సైలెంట్ గా కూర్చొనున్నాడు. అప్పుడు వేగంగా ఫెంగ్లే ఫీనిక్స్ రూపంలో వెళ్తూ ఉన్నాడు. అదంతా అక్కడ ఉన్న వాళ్ళు చూసి ఆ ఫీనిక్స్ పక్షిని చూడడానికి సేమ్ షెన్లీ లాగానే అనిపిస్తుంది కదా అని అంటూ ఉన్నారు. ఫీనిక్స్ పక్షి పాతాళ లోకం ఎంట్రన్స్ కి రాగానే షెన్లీకి అర్థమైపోతుంది మనకెవరో హెల్ప్ చేయడానికి వస్తున్నారు అనేసి. బయట కూడా సేమ్ దాని గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎవరా ఫీనిక్స్ పక్షి అని అడుగుతూ ఉంటే 1000 సంవత్సరాలు అయిపోతుంది. ఆ చీమ యొక్క రారాజు ఎలా ఉంటాడో నేనే మర్చిపోయాను, కానీ నాకు ఇప్పుడే ఇదంతా గుర్తుకు వస్తూ ఉంది అనేసి స్వర్గరాజు అంటూ ఉన్నాడు. ఎవరో మనకి హెల్ప్ చేస్తున్నారు, అంత నార్మల్ అయిపోతుంది అని షెన్లీ అంటూ ఉంది. మనం చాలా దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నాం కదా అని షిన్షి అంటున్నాడు. అప్పుడు అక్కడికి ఫెంగ్లే ఎగురుకుంటూ వచ్చి షిన్షికి పవర్ ఇచ్చి తనని పక్కకు తోసేస్తున్నాడు. నాకు నువ్వంటే అంతగా ఇష్టం ఉండదు, నువ్వు ఆదిదేవుడైనా సరే నువ్వంటే నాకు ఇష్టం లేదు, కానీ నువ్వు మరీ నేను అనుకున్నంత చెడ్డవాడివేం కాదు అనేసి తన కూతురు షెన్లీని చూస్తూ ఉన్నాడు. షెన్లీ వెంటనే టెన్షన్ పడుతూ పైకి లేచి నిలబడుకుని ఏడుస్తూ చూస్తూ ఉంది. ఫెంగ్లే షెన్లీ ఫేస్ ని టచ్ చేసి చూసేసి నీ కళ్ళు సేమ్ లియూ కళ్ళలాగానే అనిపిస్తున్నాయి అనేసి ఫెంగ్లే ఏడుస్తూ చెప్తూ ఉంటే అది విని షెన్లీ కూడా ఏడుస్తూ ఉంది. నువ్వింకా కష్టపడకూడదు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అనేసి ఫెంగ్లే షెన్లీని కిందకి నెట్టేస్తున్నాడు. షెన్లీ ఏమో ఎగురుకుంటూ వెళ్తూ ఉంది. ఫెంగ్లే షెన్లీ ఇందాక ఎక్కడైతే నిలబడుకొని ఉందో సేమ్ ఆ ప్లేస్ లో నిలబడుకొని నా లియూ కోసం నేను దీన్ని యాక్సెప్ట్ చేసుకుంటున్నాను అనేసి ఆ 5th సీన్ గా తను మారిపోతున్నాడు. ఇప్పుడు షెన్లీ వచ్చి కింద పడిపోతూ ఉంది. మా నాన్నకి ఏమైంది అని చూస్తూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.